హలో, విశాఖ సైన్స్ అకాడమీ పేరెంట్స్కి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మన సెకండ్ ఇయర్ ఇక్కడ విశాఖ సైన్స్ అకాడమీలో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ వాళ్ళ అనుభవాలు, విశాఖ సైన్స్ అకాడమీలో వాళ్ళు సాధించిన ఫలితాల గురించి ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సరే నానా డాక్టర్, మీకు విశాఖ సైన్స్ అకాడమీ నుంచి ఇప్పుడు 2 years ట్రావెల్ చేశారు ఇక్కడ. మీరు మీ ఫీలింగ్ ఎలా ఉంది? విశాఖ సైన్స్ అకాడమీలో మీ స్టడీ కానీ, లేకపోతే మీ ఫ్రీనెస్ కానీ, లేకపోతే ఫ్యాకల్టీ కానీ, ప్రిన్సిపాల్ గురించి మీరు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? మీరు ఏ సక్సెస్ సాధించడానికి మీకు వే దొరికిందని మీరు దయచేసి మాకు షేర్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ టెల్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మై ఫ్రెండ్స్. నేను విశాఖ సైన్స్ అకాడమీ సెకండ్ ఇయర్ స్టూడెంట్ ని. ఇక్కడ ఫస్ట్ ఓన్లీ ఐటీ కోసం జాయిన్ అయ్యాను. అంటే నేను రావడమే విశాఖ సైన్స్ అకాడమీలోకి సెకండ్ ఇయర్ వచ్చాను. ఫస్ట్ ఇయర్ నేను శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో చదివాను. సో ఇక్కడ ఐఏఎస్ అకాడమీ అనేసరికి అక్కడ ఏదో ఉంటది, చాలా వరకు ఉంటదని నేను చదివాను. చాలా ఫీజు వేస్ట్ అయింది. కానీ ఇక్కడ విశాఖ సైన్స్ అకాడమీలో మనకి ఫ్రీడమ్ తో పాటు స్టడీ ఉంటుంది. ఇక్కడ మనకి ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు, ఫ్రెండ్లీ లెక్చర్స్. మన ప్రిన్సిపల్ సార్ అతను ప్రొఫెసర్, యాక్చువల్ గా ప్రొఫెసర్ నుంచి నేర్చుకునే మనకి ఇది ఉంటుంది. ప్లస్ మా ఇంగ్లీష్ మ్యామ్ కెనడాలో ప్రొఫెసర్ కింద వర్క్ చేసి వచ్చారు ఆవిడ కూడా. సో ఆవిడకి తెలుగు రాదు బేసికల్ గా, ఓన్లీ ఇంగ్లీష్ లో మనకి కాంట్రిబ్యూట్ చేస్తూ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అన్ని చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేసరికి నాకు ఫస్ట్ అందరూ ఇంజనీరింగ్ లో ఉండేసరికి నేను ఇంజనీరింగ్ ఏముంటుంది ప్రతి ఒక్కరు జాయిన్ అయ్యేది అనుకుని ఎన్డీఏ అనుకున్నాను స్టార్టింగ్ లో, నేను ఐఏఎస్ అకాడమీ చదువుతున్నప్పుడు. కానీ అక్కడ స్టడీ ప్రకారం చూసుకుంటే ఇండియా చాలా కష్టం, ఎందుకంటే ఇండియాకి ఉన్న గోల్ కానీ లైఫ్ కానీ చాలా కష్టంగా ఉంటుంది. విశాఖ సైన్స్ అకాడమీ మా ఫాదర్ సజెస్ట్ చేశారు. ఇక్కడికి వస్తే ఇంజనీరింగ్ కాకుండా ఎన్డీఏ ఒకటే కాదు, ఇంకా చాలా ఒకటి క్లాట్, సియూఈటీ, ఐపీ మ్యాట్, క్యాట్, నెక్స్ట్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎగ్జామ్స్, ఇంకా నిఫ్ట్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇలా బోల్డ్ ఉన్నాయని చాలా తెలిసింది నాకు. ఇప్పుడు నేను ప్రెసెంట్ ఐపీ మ్యాట్ ఆస్పిరెంట్ కి ట్రై చేస్తున్నాను. ఐఐఎం ఇండోర్ కి మొన్న ఎగ్జామ్ కూడా అప్లై చేశాను. ఆన్ ది స్టడీలో ఉన్న ప్రెసెంట్. ఇక్కడ మెయిన్లీ మన సర్కిల్ అనేది చాలా బాగుంటది. మన అడ్మినిస్ట్రేటివ్ మేడం కానీ చాలా ఫ్రెండ్లీ స్టాఫ్ ఉంటారు. మీరు ఏ ప్రాబ్లమ్ అయినా షేర్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వీళ్ళ దగ్గర మనం కన్ఫ్యూజ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. స్టడీ ప్రకారం చూసుకుంటే టైం టు టైం సిలబస్ మాత్రం అయిపోతూ ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా సిలబస్ ల్యాగ్ అవడం కానీ, ఎప్పుడు కూడా సిలబస్ లేట్ అవడం కానీ, లేదా సిలబస్ ఉంచేయడం కానీ, మెయిన్ టాపిక్స్ చెప్పడం కానీ, అలా కాకుండా కంప్లీట్ సిలబస్ కంప్లీట్ అవుతుంది. ప్లస్ మనకి కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఇక్కడ అవే కాకుండా జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్, ఐఐటి, ఇంకా వేరే చిన్నపిల్లల ట్యూషన్ కూడా ఉంటుంది. ఇంకా ఫర్దర్ గా చెప్పాలంటే క్యాంపస్ లో మనకి ఫీల్డ్ ట్రిప్స్ అని, ఇంకా బయటికి పట్టుకెళ్ళాలి, ల్యాబ్స్ పట్టుకెళ్ళాలి, ప్లస్ ఇంకా వేరే వేరే ప్రొఫెసర్స్ తో మాట్లాడించాలి, లాయర్స్, ప్రొఫెసర్స్, నెక్స్ట్ మ్యాథ్స్ ప్రొఫెసర్స్, వీళ్ళందరితో స్కిల్ డెవలప్మెంట్ క్లాసెస్, నెక్స్ట్ హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉండాలి, స్టూడెంట్ క్లాస్ లో ఎలా బిహేవ్ చేయాలి. అంతేకాకుండా ఇక్కడ మనకి 24/7 ఎలాంటి హెల్ప్ అసిస్ట్ కావాలన్నా కూడా మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇదైతే విశాఖ సైన్స్ అకాడమీ నేను సజెస్ట్ చేస్తుంటాను. ఎందుకంటే నేను సెకండ్ ఇయర్ ఇక్కడ స్పెషల్ గా జాయిన్ అయ్యాను. సెకండ్ ఇయర్ చాలా కాలేజెస్ ఎత్తుకాను. ఫస్ట్ డాల్టన్, నెక్స్ట్ శ్రీస్వా, నా కాలేజెస్ చూసా. కానీ విశాఖ సైన్స్ అకాడమీలో ఉన్న నేచర్ అక్కడ లేదు. మెయిన్ మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. ఓన్లీ స్టడీ 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 అనే కాకుండా ఇక్కడ ఫ్రీడమ్ తో ప్రాక్టికల్ గా నేర్చుకోవచ్చు మన దగ్గర. అది అందుకని ఈ కాలేజ్ ని నేను దానివల్ల మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.